ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం నమ శివాయ. జయ దుర్గామాత. ఓం నమో నారాయణాయ. కార్తీక పురాణం 24వ రోజు అధ్యాయం 24వ రోజు పారాయణం. కార్తీక పురాణం 24వ అధ్యాయం. అంబరీషుని ద్వాదశి వ్రతము. అత్రి మహాముని మరలా అగస్యునితో, ఓ కుంభ సంభవ, కార్తీక వ్రత ప్రభావము ఎంత వివరించినను ఎంత వినినను తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరింతును, ఆలకించుము. గంగా, గోదావరి మొదలగు నదులతో స్నానం చేసినందువలన సూర్యచంద్ర గ్రహణములలో సమయములందు స్నానములు అనురించిన యొక్క ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వము తెలిపడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయు వారికి అంతే ఫలము కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలములు ఇతర దినములలో చేసిన ఫలముల కంటే 1000 రెట్లు అధికముగా కలుగును. ఆ ద్వాదశి వ్రతము ఏ విధముగా చెయ్యవలెనో చెప్పెద వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక ఉపవాసము చేసి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలెను. దీనికి ఒక ఇతిహాసం కలదు, దానిని కూడా వివరించదా. సావధానుడివై ఆలకింపమని ఇట్లు చెప్పుచున్నారు. పూర్వం అంబరీషుడని రాజు కలడు. అతడు పరమ భాగవతోత్తముడు, ఆ ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండేవాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండిను. అందుచే ఆ రోజు పెందల కాడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా ఉండెను. అదే సమయమున అచటకు కోప స్వభావము వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చెయ్యవలెననగా తొందరగా స్నానమునికి ఎగి రమ్మని కోరెను. దూర్వాసుడు అందులకు అంగీకరించి సమీపము గల నదికి స్నానమునికై వెడలెను. అంబరీషుడు ఎంతసేపు వేచియున్నను దూర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకొనెను, ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనములకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానమునికి వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునికి ఆతిథ్యము ఇస్తునని మాట ఇచ్చి భోజనము పెట్టకపోవుట మహాపాపము. అది గృహస్థనుకు ధర్మము కాదు. ఆయన వచ్చే వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును, వ్రతభంగమగును. ఈ ముని మహాకోప స్వభావం కలవాడు. ఆయన రాకుండా నేను భుజించినా నన్ను శపించును. నాకేమియో తోచుకున్నది. బ్రాహ్మణ భోజనం అతిక్రమించిన ద్వాదశి గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన విధప భుజించినలా హరిభక్తిని వదిలి వాడగును. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దూర్వాసునికి కోపం వచ్చును.